బయట చూసుకుంటే మనకి 9 నుండి 10 కోట్లు లేనిది ఎక్కడ విల్లాస్ అయితే దొరకట్లేదు. కానీ ఇక్కడ 3.6 కోట్లకే అద్భుతమైన లగ్జరీ విల్లాస్ అయితే వీళ్ళు అందజేస్తున్నారు. ఇండీస్ మైరా విల్లాస్. ఇదేనండి ఇండీస్ మైరా లగ్జరీ విల్లా. ఒకసారి లోపలికి వెళ్ళేసి ఒకసారి ఎలా ఉందో చూసేద్దాం రండి. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్. లివింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉండండి. ఒకసారి లివింగ్ ఏరియా చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొవిజన్ ఫర్ లిఫ్ట్ ఉంది. ఒకసారి చూడండి మీరు. ఇక్కడ ఒక బాల్కనీ ఉంది. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఉంది. సో ఒకసారి మనమైతే గ్రౌండ్ ఫ్లోర్ చూసాం. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. నెక్స్ట్ ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసేద్దాం. సో ఇదైతే లివింగ్ ఏరియా. ఇది కూడా నిజంగా చాలా స్పేసియస్గా ఉందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే మనం ఏమనుకుంటాం, కొంచెం చిన్నగా ఉంటాయేమో అనుకుంటాం మాస్టర్ బెడ్రూమ్తో పోల్చుకుంటే. కాకపోతే ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి బాల్కనీ. సిట్అవుట్కి చాలా బాగుందండి. చాలా స్పేసియస్గా ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఈ మాస్టర్ బెడ్రూమ్ గురించి ఎక్స్పెషల్లీ చెప్పాలండి. ఇది 22 ఫీట్ ఉందండి. ఒకసారి మీరు ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఉన్నాను, ఒకసారి చూడండి ఎంత లెంత్ ఉందో. సో మాస్టర్ బెడ్రూమ్ అనుకోని ఇక్కడ ఒక బాల్కనీ ఉంది. ఒకసారి చూద్దాం. చాలా స్పేషియస్గా ఉంది. అంటే బాల్కనీస్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. సో మనం ఒకసారి సెకండ్ ఫ్లోర్ చూద్దాం. ఓ చాలా స్పేషియస్గా ఎల్ షేప్లో ఉందండి. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఏంటంటే హోమ్ థియేటర్గా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే గెస్ట్లు వచ్చినప్పుడు ప్రైవేట్గా మంచిగా ఒక రూమ్, ఇట్లా ఒక రూమ్ కూడా సెపరేట్ చేసుకోవచ్చు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఓపెన్ టెర్రస్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మంచి గాలి కూడా వస్తుంది. మంచిగా ఇక్కడ గార్డెన్ లాంటిది, మంచి గార్డెన్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైవేట్ స్పేస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పార్టీస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. హాయ్ సార్. హలో అండి. ఇక్కడ అద్భుతమైన విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సార్ ఇక్కడ ఎమ్యూనిటీస్ కానీ లేకపోతే హైలైట్స్ కానీ ఎలా ఉన్నాయి సార్? దీన్ని ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ అంటారు. అంటే ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలనేది ప్రతి వాళ్ళకి కళ. అంటే నెక్స్ట్ స్టేజ్ ఫస్ట్ ఇల్లు ఉండాలి. సో హైదరాబాద్లో అది కాస్త కష్టమైన పని ఈ రోజుల్లో. ఇంకా బికాస్ మనం చూసాం గత 3-4 ఏళ్లలో విపరీతంగా ప్రైజెస్ పెరిగాయి. విల్లా అనేసరికి ముందు మీకు ల్యాండ్ ఏరియా కూడా మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 235 స్క్వేర్ యార్డ్స్. మనం దాన్ని ఒక 70-80,000 తోటి మల్టిప్లై చేస్తే దాని వాల్యూయే 1.5 crore దాటిపోతుంది అన్నమాట. సో అందుకనే అపార్ట్మెంట్స్కి ప్రిఫర్ చేస్తారు బికాస్ ఆఫ్ ద ప్రైస్ పాయింట్. దీనికి కూడా ఒక లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది. ఎవరికైనా కావాల్సింది ఇక్కడ చూడాలంటే ఆస్పిరేషన్, మీకు విల్లా కావాలి సరే అంటే లొకేషన్ ఎలా ఉంది, మీరు కనెక్టివిటీ చూస్తారు. ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఉంది 7 kilometers అండ్ కొంపల్లి మీకు 3-4 kilometers ఉంది. కొంపల్లి అంటే ఈరోజు చాలా ఒక 4-5 yearsలో మనం అనూహ్యంగా డెవలప్ అయింది. అంటే ఇక్కడ ఉండే షాపింగ్ మీకు సిటీలో ఎక్కడున్న బ్రాండ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మెక్డొనాల్డ్ ఉంది, దెన్ పారడైజ్ ఉంది. యూ కెన్ నేమ్ సో మెనీ ఆఫ్ దెమ్. దెన్ యూ హ్యావ్ మల్టీప్లెక్స్లు ఆల్రెడీ సినీ ప్లానెట్ ఉండే, ఇప్పుడు ఒక కొత్త మల్టీప్లెక్స్ కూడా వచ్చింది. ఇక్కడ ఒక 10 kilometer రేడియస్లో ఆల్మోస్ట్ 20-25 schools ఉంటాయి ఆఫ్ ఆల్ కైండ్స్. మంచి కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్ హబ్ కూడా. అంటే ఇటువైపు ఒక 3 kilometers వెళ్తే మనం నిజామాబాద్ హైవే అండ్ మనం లెఫ్ట్ సైడ్ ఒక 1.5 kilometer పోతే కరీంనగర్ హైవే. ఇంకోటి ఇది ఇండస్ అనే సంస్థ నుంచి వస్తుంది. ఇండస్కి ఇప్పటికీ 6,500 customers ఉన్నారు. మేము అన్ని హై రైజెస్ కట్టాం, చాలా అన్ని అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్. ఇది ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ అనమాట. 8 acres లో 94 విల్లాస్. మనం దీంతో పాటు ఒక 9,000 square feet క్లబ్ హౌస్ కూడా ఇస్తా ఉన్నాం. దాంట్లో స్విమ్మింగ్ పూల్, దెన్ ఏసీ జిమ్నాజియం, ఒక బ్యాడ్మింటన్ కోర్ట్, ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. అండ్ క్వాలిటీ వైజ్ డిజైనింగ్ కానీ దెన్ ఎగ్జిక్యూషన్ కానీ చాలా శ్రద్ధతోటి చేస్తాం. సెకండ్ ఫ్లోర్ లో ఒక హ్యూజ్ ఎంటర్టైన్మెంట్ ఏరియా ఉంటుంది. అది మల్టీపర్పస్ లాగా ఉంటుంది. అది అంటే మీరు ఏ విధంగా అయితే ఆ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా హ్యాండ్ ఓవర్ బిగన్ అయిపోతుంది. అన్ని బ్యాంక్స్ నుంచి ఉన్నాయండి. సార్ వచ్చి విజిట్ చేసి సేల్స్ మేనేజర్ తోటి మాట్లాడి ఒక్కొక్క విల్లాకి డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా మనం 10% కట్టేసి యూ కెన్ గెట్ ఇంటు అన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్. అండ్ మనం ఏ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉందో దాని ప్రకారం మనం పేమెంట్ చేయాలి అది. అండ్ అలాంటి ఏమన్నా కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఏదైనా చేయాలంటే కూడా వన్స్ ఇక్కడ వచ్చి మాట్లాడితే మనం. సార్ ఇప్పుడు 3 CRకి 4 CRకి మనకి అపార్ట్మెంట్స్లోకి వెళ్తే ఒక 1,500 SFT కూడా రావట్లేదు. కానీ మనకి ఇక్కడ ఇండీస్ మైరాలో 3,500 square feet మీకు వస్తుంది. అదే అంటే మంచి ప్రశ్న అడిగారు. మీరు వెస్టర్న్ కారిడార్కి వెళ్తే మీరు ఒక 2,000 square feet అపార్ట్మెంట్ కొన్నా ఆల్మోస్ట్ ఈరోజు 3 crores ఉండే పరిస్థితి ఉంది. అండ్ ఇక్కడ మీకు ల్యాండ్తో సహా 3,500 square feet వస్తుంది. ఇది తెలిస్తే నేను అనుకుంటాను షూర్గా వాళ్ళు కాల్ చేస్తారు. ఇక్కడ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాల్ చేస్తారు. థ్యాంక్ యూ సార్.